బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 20 అంశము జాగ్రత్తపడునట్లు వాక్యము యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ జీవిస్తారు. ప్రతి మనిషి తన ఆరోగ్యం గురించి, శరీరము గురించి, భవిష్యత్ గురించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం పరిపాటి. తాను, తన కుటుంబము భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదు అని కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకుంటారు. జీవితానికి సరిపడినంత ధనము కూర్చుకుంటారు. కుటుంబ పెద్దగా తాను చనిపోతే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని తన జీవితాన్ని ఇన్సూరెన్సు చేయిస్తాడు. పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు. ఇదంతా అభద్రతాభావముతో చేసేదే. దేవుడు లేని జీవితాలలో భవిష్యత్ గురించిన భయము ఉంటుంది. దేవుడు నిర్ణయించిన ప్రకారం ఒక మనిషి భూమ్మీది జీవించే ఆయుష్కాలం 70 లేదా 80 సంవత్సరాలు. అయినప్పటికీ అంతకు మించిన భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదంతా మనిషి శారీరకంగా ఈ భూమి మీద జీవించడానికి తీసుకునే జాగ్రత్తలు. మనుష్యులందరూ అస్సలు ఆలోచించనిది, పట్టించుకోనిది, జాగ్రత్తపడనిది వారి ఆత్మ గురించి. వారు జీవించడానికి కారణమైనది ఆత్మ అయినప్పటికీ కేవలం శరీరము గురించిన ఆలోచనలే తప్ప ఆత్మను రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను 6:63. నిష్ప్రయోజనమైన ఈ శరీరము గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మట్టిలో కలిసిపోకుండా కాపాడుకోలేము. శరీరమును గురించిన జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు, కాని ఆత్మను నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మను గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మ నరకానికి పోతుంది. అసలు పరలోకము, నరకము అనేవి ఉన్నాయని నమ్మడానికి అక్కడికి వెళ్లి చూసి వచ్చి చెప్పినవాళ్లు ఉండాలి కదా. అందుకనే మనుష్యులు వారి ఆత్మను గురించి పట్టించుకోవడం లేదు. అయితే పరలోకరాజ్యము ఉందని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు కాబట్టి అది నమ్మడమే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయియుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ 11:6. మన విశ్వాసమును కాపాడుకోవడానికి మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని అని 2 తిమోతి 4:7లో పౌలు తన పోరాటం గురించి చెప్పాడు. ఈ పోరాటమనేది మన శరీరానికి, ఆత్మకి మధ్య జరిగేది. ఈ పోరాటంలో మనం విజయం సాధించాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం కాపాడుకోవాలంటే మనలో వాక్యము ఉండాలి. వాక్యము మనలో స్థిరపడాలంటే దానిని దివారాత్రము ధ్యానించాలి. నీవు నీ మార్గమును వర్ధిల్లచేసుకుని చక్కగా ప్రవర్తించాలంటే దివారాత్రము వాక్యమును ధ్యానించాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంతకాలము మా శరీర విషయంలో కాకుండా ఆత్మను రక్షించుకునే విషయంలో జాగ్రత్తపడునట్లు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.